హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పునీత క్రియేటివ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోతున్న వీడియో స్పైడర్ మ్యాన్ కేక్. ఈ కేక్ని నేను రీసెంట్గా మా అబ్బాయి బర్త్డే రోజున చేశాను. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఈ స్పైడర్ మ్యాన్ కేక్ని చేసుకోవడం అంత కష్టమేమీ కాదు. మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఈ కేక్ని చేసేసుకోవచ్చు. ఈరోజు వీడియోలో ఈ కేక్ని ఎలా చేయాలో, దీని ప్రాసెస్ ఏంటో అంతా వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. ముందుగా బేసిక్ స్పాంజ్ కేక్ అనేది చేసుకోవాలి. ఈ స్పాంజ్ కేక్ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో నేను పోస్ట్ చేశాను. మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి ఆ వీడియోని చెక్ చేసుకోండి. నేను ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఇలా స్పాంజ్ కేక్ చేసుకున్న తర్వాత దీన్ని లేయర్స్ కింద కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా లేయర్స్ కింద కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 లేయర్స్ కింద కట్ చేసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎన్ని లేయర్స్ కిందైనా కట్ చేసుకోవచ్చు. నేను 3 లేయర్స్ కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు కేక్ స్టాండ్ తీసుకుని దీని మీద కేక్ బేస్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. దీని మీద ఈ విధంగా కొంచెం విప్పింగ్ క్రీమ్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద ఫస్ట్ లేయర్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల కేక్ అనేది మనకి కదలకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు దీని మీద షుగర్ సిరప్ని ఈ విధంగా అప్లై చేయాలి. ఈ లేయర్ మొత్తం ఇలా షుగర్ సిరప్ అంతా అప్లై చేసిన తర్వాత దీని మీద విప్పింగ్ క్రీమ్ కూడా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా విప్పింగ్ క్రీమ్ అంతా కేక్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మిగిలిన 2 లేయర్స్ని కూడా సేమ్ ఇలానే చేసుకోవాలి. కేక్ సైడ్స్ కూడా ఈ విధంగా మొత్తం విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా కేక్ మొత్తానికి విప్పింగ్ క్రీమ్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం విప్పింగ్ క్రీమ్ తీసుకుని దీంట్లో రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా రెడ్ కలర్ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రెడ్ కలర్ విప్పింగ్ క్రీమ్తో ఈ కేక్ మొత్తాన్ని కవర్ చేసుకోవాలి. ఎక్కడ కూడా వైట్ కలర్ అనేది కనిపించకుండా మొత్తం ఈ రెడ్ కలర్తోనే కేక్ మొత్తాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి.
చూసారు కదా, ఈ విధంగా రెడ్ కలర్ విప్పింగ్ క్రీమ్తో కేక్ మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ మీద స్పైడర్ వెబ్స్ కోసం నేను టూత్ పిక్తో లైన్స్ని డ్రా చేస్తున్నాను. మనం డైరెక్ట్గా డ్రా చేస్తే రాదు కాబట్టి ఫస్ట్ టూత్ పిక్తో లైన్స్ని డ్రా చేస్తున్నాను. ఈ విధంగా చూసారు కదా, ఇలా డ్రా చేసుకోవాలి మొత్తం. అలాగే కేక్ సైడ్స్ కూడా డ్రా చేసుకోవాలి ఈ విధంగా. ఇలా మొత్తం డ్రా చేసుకున్న తర్వాత దీనిపైన ఈ లైన్స్లో నేను డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకుని లైన్స్లా డ్రా చేస్తున్నాను. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదా మీ దగ్గర బ్లాక్ కలర్ ఉంటే అది విప్పింగ్ క్రీమ్లో కలుపుకొని బ్లాక్ కలర్ అయినా అప్లై చేయొచ్చు. ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. లైన్స్ అన్నీ డ్రా చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు పైన స్పైడర్ వెబ్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చివరగా స్పైడర్ మ్యాన్కి కళ్ళను పెట్టుకోవాలి. నేను ఈ కళ్ళను పెట్టడానికి మైదా పిండిని తీసుకొని చపాతీ పిండిలా కలుపుకొని దాన్ని రౌండ్గా కట్ చేసి దాన్ని ఆఫ్ చేసి ఇలా కళ్ళ కింద పెట్టుకుంటున్నాను. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదా మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ ఉంటే దాన్ని విప్పింగ్ క్రీమ్తో ఇలా కళ్ళ కింద అయినా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ కళ్ళ చుట్టూ డార్క్ చాక్లెట్ని ఈ విధంగా వేసుకోవాలి.
అంతే ఫ్రెండ్స్, స్పైడర్ మ్యాన్ కేక్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. సరే, మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా స్పైడర్ మ్యాన్ కేక్ని చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఈసారి మీ పిల్లల బర్త్డేస్కి ఇలా స్పైడర్ మ్యాన్ కేక్ని ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.